అందరికీ నమస్కారం. పొలిటికల్ సైన్స్లో 9th టాపిక్ వచ్చి చట్టము. లక్ష్యం చూసినట్టయితే చట్టం యొక్క అర్థాన్ని, దాని స్వభావాన్ని పరిశీలించి దాని మూలాధారాలను వివరించడం, చట్టానికి నీతికి మధ్యనున్న సంబంధాన్ని వివరించడం, వివిధ రకాల చట్టాలను పరిశీలించడం, సమన్యాయ పాలన అర్థాన్ని, లక్షణాలను వివరించడం ఈ పాఠం యొక్క లక్ష్యం. విషయక్రమం: చట్టము, అర్థము, నిర్వచనము. చట్టము మూలాధారాలు, ఆచార సంప్రదాయాలు, మతము, న్యాయస్థాన తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, సమత లేక న్యాయబద్ధత, శాసనసభలు, సమన్యాయ పాలన, సమన్యాయ పాలనకు పరిమితులు. సారాంశం: చట్టము, అర్థము, నిర్వచనాలు చూసినట్టయితే అర్థము. చట్టం అనే పదానికి సమానమైన ఆంగ్ల పదము లా. ఈ పదము ట్యూటానిక్ భాషలోని లాగ్ అనే పదము నుండి గ్రహించబడింది. లాగ్ అంటే స్థిరంగా లేక సమంగా ఉంచుట అని అర్థం. వ్యక్తుల ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి రాజ్యం రూపొందించి అమలుపరిచే నియమాల సముదాయమే చట్టం. చట్టం సామాజిక జీవనాన్ని క్రమబద్ధం చేస్తుంది. సంఘ విద్రోహక శక్తులను శిక్షించి న్యాయాన్ని నెలకొల్పుతుంది. చట్టం సాంఘిక ఆర్థిక మార్పులను తీసుకుని వచ్చే సాధనంగా కూడా పనిచేస్తుంది. వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తోంది. నిర్వచనాలు: అస్టిన్: సార్వభౌమాధికారి ఆజ్ఞయే చట్టము. టిహెచ్ గ్రీన్: రాజ్యం అమలుపరిచే హక్కుల విధుల వ్యవస్థయే చట్టం. సాల్మన్: న్యాయపాలన కొరకు రాజ్యము గుర్తించి అమలుపరచు నియమాల సముదాయమే చట్టం. సిడ్జ్విక్: ఏ పనులు చేయవలెనో, ఏ పనులు చేయరాదో వివరించి వాటిని అతిక్రమించిన వాళ్ళు శిక్షార్హులను ప్రకటించు సాధారణ నియమాలే చట్టము. చట్టము మూలాధారాలు. ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త హాలెన్ అభిప్రాయంలో చట్టానికి ఆధారాలు 6. అవి: ఆచార సంప్రదాయాలు. ఆచార సంప్రదాయాలు చట్టానికి అతి ప్రాచీనమైన ప్రధానమైన మూలాధారాలు. రాజకీయ సంస్థలు ఏర్పడని ఆదిమ సమాజంలో సాంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేశాయి. సాంప్రదాయాలను ఉల్లంఘించిన వారు సమాజ పెద్దల చేత శిక్షింపబడేవారు. నేడు ఆచార సాంప్రదాయాలన్నీ చట్టాలు కావు. అయితే రాజ్యము సాంప్రదాయాలను గుర్తించి దృష్టిలో పెట్టుకుంటుంది. పూర్వం ఇంగ్లాండ్లో న్యాయమూర్తులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రజల ఆచారాలను అనుసరించి న్యాయపాలన చేసేవారు. అందుకే రాజ్యము చట్టాలను రూపొందించడానికి బదులు ఆచారాలను గుర్తించి వ్యాఖ్యానించి అమలు చేస్తుంది అని పేర్కొన్నారు. ఇంగ్లాండ్, ఇండియా దేశాలలో వివిధ చట్టాలు ఆచార సంప్రదాయాల ఆధారంగా రూపొందించబడ్డాయి. మతము. ప్రాచీన కాలములో సాంప్రదాయాలకు మతానికి మధ్య నిర్దిష్టమైన వ్యత్యాసం ఉండేది కాదు. ఆ కాలంలో మతాధికారులు మతాచార ప్రకారము వివాదాలను విచారించి పరిష్కరించేవారు. ప్రస్తుతం కూడా అనేక రాజ్యాలలో చట్టానికి మతము ఆధారంగా ఉన్నది. న్యాయశాసనాలు చాలా వరకు మత సూత్రాలను అనుసరించి రూపొందించబడినవి. ఇండియాలో హిందూ లా, ముస్లిం లాలు ఆయా మత సూత్రాలపై ఆధారపడి రూపొందించబడినవి. 1986 ఫిబ్రవరిలో భారత పార్లమెంట్ ఆమోదించిన ముస్లిం మహిళల రక్షక బిల్లు ఇస్లామిక్ మత సూత్రాల ఆధారంగా రూపొందించబడింది. ఇండియాలో వివాహము, కుటుంబం, ఆస్తి మొదలైన చట్ట సంబంధమైన అంశాలకు మాత్రమే మూలాధారము. సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ మొదలగు దేశాల మత సూత్రాలను అనుసరించే శాసనాలు రూపొందించుకుంటున్నవి. న్యాయస్థాన తీర్పులు. శాసన సభలు చట్టాలను రూపొందిస్తాయి. న్యాయస్థానాలు వివాదాలను విచారించేటప్పుడు అమలులో ఉన్న శాసనాలను దృష్టిలో పెట్టుకుంటాయి. చట్టాలను చేయటం న్యాయమూర్తుల కర్తవ్యం కాకపోయినప్పటికీ చట్టాలను వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా చట్టాలను చేసే కర్తవ్యాన్ని వారు నిర్వహిస్తారు. న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాన్ని వ్యాఖ్యానించడం ద్వారా కొత్త న్యాయ సూత్రాలను రూపొందిస్తాయి. అమెరికా, భారత్ సుప్రీంకోర్టులు తమ న్యాయ సమీక్ష అధికారం ద్వారా అనేక న్యాయ సూత్రాలను రూపొందించాయి. అమెరికా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హోమ్స్ అభిప్రాయం ప్రకారం న్యాయమూర్తులు చట్టాలను చేస్తారు. వారు తప్పక చేయాలి. శాస్త్రీయ వ్యాఖ్యానాలు. న్యాయశాస్త్రం, న్యాయపాలన మొదలైన అంశాలపై ప్రముఖ రచయితలు, మేధావులు వ్యాఖ్యానాలు చేస్తుంటారు.
వీరి వ్యాఖ్యానాలు కూడా చట్టానికి ఒక ఆధారము. న్యాయశాస్త్ర ప్రవీణులు అమలులో ఉన్న చట్టాలను, సాంప్రదాయాలను, న్యాయస్థాన తీర్పులను క్రోడీకరించి కొన్ని నూతన సూత్రాలను ప్రతిపాదిస్తారు. వీరి అభిప్రాయాలను ప్రభుత్వం గుర్తించి అమలు చేసినప్పుడు అవి చట్టానికి ఆధారమవుతాయి. బ్రిటన్లో కోక్ బ్లాక్స్టోన్ అనేవారు, అమెరికాలో కెంట్ స్టోరీ అనేవారు, ఇండియాలో మనువు యజ్ఞవల్కుడు, విజ్ఞానేశ్వర అపరార్కులు చేసిన వ్యాఖ్యానాలు ప్రముఖ పాత్ర వహించినవి. సమత లేక న్యాయబద్ధత. కొన్ని వివాదాలను విచారించి పరిష్కరించడంలో న్యాయమూర్తులకు అమలులో ఉన్న ఏ ఆధారము లభించకపోవచ్చును. అమలులో ఉన్న న్యాయ శాసనాలను అక్షరతః అమలుపరచడం వలన కొన్ని సందర్భాలలో తమ అంతరాత్మకు వ్యతిరేకంగా తీర్పులను ప్రకటించవలసి రావచ్చును. పై రెండు పరిస్థితులలో న్యాయమూర్తులు వారి అనుభవాన్ని, లోక జ్ఞానాన్ని, అంతరాత్మ ప్రభావాన్ని అనుసరించి తీర్పులు ఇస్తారు. ఇటువంటి తీర్పులు భవిష్యత్తులో న్యాయస్థానాలకు మార్గదర్శకము కావడమే కాకుండా నూతన న్యాయ శాసనాలకు ఆధారమవుతాయి. శాసనసభలు. ఆధునిక కాలంలో చట్టానికి ప్రత్యక్షమైన ప్రముఖమైన ఆధారం శాసనసభలు. ప్రస్తుతం ప్రతి దేశంలోనూ శాసన నిర్మాణ ఆవశ్యకత పెరిగింది. శాసనసభలు ప్రతి విషయానికి సంబంధించి శాసనాలను రూపొందించవలసి వచ్చింది. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చట్టాలను రూపొందిస్తున్నారు. సమన్యాయ పాలన. రూల్ ఆఫ్ లా. సమన్యాయ పాలన అనేది బ్రిటిష్ రాజ్యాంగ ప్రధాన లక్షణం. బ్రిటిష్ న్యాయ నిర్వహణ విధానానికి అది గీటురాయి. ప్రజాస్వామ్య విధానానికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయము అనేవి మూల స్తంభాలు. సమానత్వం లేని నాడు వ్యక్తులు హక్కులను, స్వేచ్ఛను అనుభవించలేరు. అనగా ప్రజాస్వామ్య విజయము చాలా వరకు సమానత్వ భావనపై ఆధారపడి ఉంటుంది. చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానమే. కుల, మత, వర్గ, ఆస్తి, హోదా, స్త్రీ, పురుష ప్రాతిపాదికగా చట్టము వ్యక్తుల మధ్య ఎలాంటి విచక్షణ చూపదు. చట్టమే అత్యుత్తమమైనది. వ్యక్తులందరూ చట్టబద్ధులుగానే వ్యవహరించవలసి ఉంటుంది. దీనిని సమన్యాయ పాలన అంటారు. సమన్యాయ పాలనను నిర్వచించి దాని ఔన్నత్యాన్ని కీర్తించిన వారు ప్రముఖ బ్రిటిషు రాజనీతి శాస్త్రవేత్త ఏవి డైసీ. ఆయన ఇంట్రడక్షన్ టు ది లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే తన గ్రంథంలో సమన్యాయ పాలన భావనను విపులీకరించారు. ఏవి డైసీ అభిప్రాయంలో సమన్వయ పాలన వ్యక్తి హక్కులకు, స్వేచ్ఛకు కంచుకోట. వ్యక్తుల పాలన కన్నా శాసన పాత్ర శ్రేష్టమైనదని అరిస్టాటిల్ పేర్కొన్నారు. సమన్యాయ పాలన లక్షణాలు. ఏవి డైసీ ప్రకారము సమన్యాయ పాలనకు 3 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. అవి అమలులో ఉన్న చట్టాన్ని ధిక్కరించడాన్ని న్యాయస్థానంలో రుజువు కానిదే ఏ వ్యక్తిని శారీరకంగా కానీ ఇతరతర కానీ శిక్షించకూడదు. అనగా ప్రభుత్వోద్యోగాలు నిరంకుశంగా వ్యవహరించి తగిన కారణం లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధంలోనికి తీసుకుని శిక్షించకూడదు. చట్టము దృష్టిలో ప్రజలందరూ సమానమే. కులము, మతము, ఆస్తి, హోదా మొదలగు వాటితో నిమిత్తము లేకుండా వ్యక్తులు వారు చేసిన నేరాలను బట్టి శిక్షించబడతారు. అనగా సాధారణ పౌరులు, ప్రభుత్వోద్యోగులు అందరూ ఒకే రకమైన చట్టానికి, ఒక రకమైన న్యాయస్థానాల అధికారానికి బద్దులై ఉంటారు. ఏవి డైసీ అభిప్రాయంలో ఇంగ్లాండ్లో ప్రధానమంత్రి మొదలు సాధారణ కానిస్టేబుల్ వరకు అనగా ప్రభుత్వోద్యోగులందరూ తమ చట్ట వ్యతిరేక చర్యలకు సాధారణ పౌరుల వలె జవాబుదారీ వహిస్తారు. ప్రైవేటు వ్యక్తుల వివాదాలను పరిష్కరించడంలో, పౌర హక్కులను నిర్ణయిస్తూ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల ఫలితంగా రాజ్యాంగంలోని హక్కుల కంటే న్యాయస్థానాల తీర్పుల ఫలితంగా ఆవిర్భవించిన హక్కులకే ఎక్కువ రక్షణ ఉంటుందని డైసీ అభిప్రాయం. ఏవి డైసీ ప్రకటించిన పై అభిప్రాయాలను బట్టి సమన్యాయ పాలనకు క్రింది లక్షణాలు ఉన్నాయని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టము అమలులో ఉంటుంది. సాధారణ పౌరులు, ప్రభుత్వోద్యోగులు అనే విచక్షణ లేకుండా వారందరూ ఒకే రకమైన చట్టానికి, ఒకే రకమైన న్యాయస్థానాల అధికారానికి బద్దులై ఉంటారు. చట్టము దృష్టిలో ప్రజలందరూ సమానమే. చట్టము వ్యక్తుల మధ్య ఎలాంటి విచక్షణ చూపించదు. న్యాయస్థానాల తీర్పు ఫలితంగా లభించిన పౌర హక్కులకు ఎక్కువ భద్రత ఉంటుంది.
ప్రభుత్వోద్యోగాల వలన ఒక వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే అతనికి నష్టపరిహారం చెల్లించే విషయమై ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. నష్టానికి బాధ్యుడైన ప్రభుత్వోద్యోగి వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తారు. ఆధునిక రాజ్యాలలో సమన్యాయ పాలన అమలులో ఉన్న రాజ్యంగా ఇంగ్లాండ్ ప్రసిద్ధి చెందింది. శాసన పాలన లేక సమన్యాయ పాలన అమలులో ఉన్న కారణంగానే బ్రిటిష్ ప్రజలు ఎక్కువ స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నారని ఏవి డైసీ అభిప్రాయపడ్డారు. సమన్యాయ పాలనకు పరిమితులు. ఏవి డైసీ భావించినట్లు నేడు ఇంగ్లాండ్లో కూడా పూర్తిగా సమన్యాయ పాలన అమలులో లేదు. సమన్యాయ పాలనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి: ఇంగ్లాండ్లో నేడు పూర్తి సమన్యాయ పాలన లేదు. రాజు, రాయబారులు, న్యాయమూర్తులు మొదలైన వారికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి. రాజు ఏ తప్పు చేయడు అనేది ఇంగ్లాండ్లో బహుళ ప్రజామోదం పొందిన నానుడి. ఇంగ్లాండ్లో ప్రభుత్వోద్యోగులు కూడా వారి విధి నిర్వహణలో చేసిన చర్యలకు రక్షణ పొందగలుగుతున్నారు. శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతము ఏవి డైసీపై చూపిన ప్రభావం ఫలితంగానే ఆయన సమన్యాయ పాలన వాదాన్ని చేశారు. కానీ ఈనాడు రాజ్య విధులు విపరీతంగా పెరిగాయి. దానితో ప్రభుత్వోద్యోగుల పెత్తందారీతనం కూడా పెరిగింది. రాజ్య విధులు విపరీతంగా పెరిగిన ఫలితంగా ప్రభుత్వోద్యోగులకు కొన్ని ప్రత్యేక హక్కులు లభ్యమైనాయి. ఇంగ్లాండ్లో కానీ ఇతర ప్రజాస్వామ్య దేశంలో కానీ సమన్యాయ పాలన పూర్తిగా అమలులో లేదు. ఆధునిక కాలంలో రాజ్య విధులు పెరగడంతో శాసన నిర్మాణంలో కొంత భాగాన్ని వివిధ కారణాల వల్ల మంత్రివర్గానికి బదిలీ చేసినవి. దీనిని దత్త శాసనాధికారం అంటారు. ఈ దత్త శాసనాధికారం కూడా సమన్యాయ పాలనను పరిమితం చేసింది. నేడు పరిపాలనా న్యాయం అమలులో ఉన్న ఫ్రాన్సులోనే కాక అన్ని దేశాలలో పరిపాలక న్యాయస్థానాలు నెలకొల్పబడుతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సమన్యాయ పాలన అమలు జరపడం లేదు. ఏవి డైసీ భావించినట్లు ఇంగ్లాండ్లో అన్ని పౌర హక్కులు న్యాయస్థానాల తీర్పులు ఫలితంగా ఆవిర్భవించినవి కావు. పార్లమెంటు రూపొందించిన హెబియన్ కార్పస్ చట్టము, పబ్లిక్ ఆర్డర్ చట్టము మొదలగు చట్టాల వలన కూడా పౌర హక్కులు సంక్రమించాయి. సారాంశం: రాజనీతి శాస్త్ర ముఖ్య భావాలలో చట్టం ఒకటి. రాజ్యాధికారం యొక్క మద్దతు గల సాధారణ నియమాలే చట్టాలు. సార్వభౌమునిది చట్టానికి మూలాధారం అంటే సరిపోదు. ఆచారాలు, మతము, న్యాయస్థాన తీర్పులు, సమత మొదలైన అంశాలు చట్ట రూపకల్పనకు తోడ్పడినవి. చట్టానికి నీతికి తేడాలున్నప్పటికీ ఆ రెండింటి మధ్య సంబంధం కూడా ఉంది. సమన్యాయ పాలన వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణకు ఒక ముఖ్య సాధనం. థ్యాంక్ యూ.